హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు సేమియా కజ్జికాయలు వండాను. యాక్చువల్లీ వీటిని సేమియా బూరెలు వండుదామనేసి ట్రై చేశాను. కొంచెం పిండి ఇబ్బంది పెట్టడంతో నేనైతే కజ్జికాయలా చేసేసాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ లైవ్లో ఈ కజ్జికాయల రెసిపీ వండాను, అది చూడండి. మీకోసం అయితే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. ముందుగా కావాల్సినవి 1 కప్పు సేమియా, 1 కప్పు బెల్లం, 1 కప్పు పాలు, అలాగే 1 కప్పు గోధుమ నూక, కొంచెం ఇలాచి, కొంచెం సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ప్రాసెస్ అంతా లైవ్ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. 1 కప్పు పాలలో 1 కప్పున్నర నీళ్ళు యాడ్ చేసి మరిగించి గోధుమ నూకని 1 కప్పు వేసి ఉడికించి ముద్దలా చేసుకోవాలి. ఫుల్ వీడియో మాత్రం లైవ్ వీడియోలో చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. కష్టపడి చేసిన, ఇష్టంతో చేశాను, అందుకు చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇవి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. అసలు స్మెల్ కానీ ఏమీ రాదు, బూరెలాగా స్మెల్ రాదు. చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలా వచ్చిందో కామెంట్ చేయండి. కప్పుడు సేమియాని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకుని దాంట్లోని 2 కప్పుల వేడి నీటిని యాడ్ చేసి కొంచెం ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోండి 1 కప్పు. అది బాగా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోండి. దాంట్లోనే 3 ఇలాచీని యాడ్ చేసుకోండి. ఉండలా అవ్వాలి. ఉడికిన తర్వాత అది పక్కన పెట్టుకుని ఉండలు చేసుకోవాలి చల్లారిన తర్వాత. ఈలోపు ఇంకొక పక్కన అయితే బాండీ పెట్టుకుని దాంట్లో 1 కప్పు పాలు, కప్పున్నర వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి. మరిగిన దాంట్లో గోధుమ నూక, అది తెల్లగా ఉంటుంది కదండి ఉప్మా రవ్వ, అది యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా తిప్పుతూ ఉడికించుకోవాలి. అలా ఉడికిన దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పంచదారని యాడ్ చేసుకుని ఉడికించండి. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం బాల్స్ టైప్లో తీసుకుని దాన్ని అప్పడంలా చేసి పక్కన సేమియా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ని అయితే పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా కజ్జికాయల్లా చేసుకోండి ఫ్రెండ్స్. బాల్స్ లాగా అయితే చాలా టైం పట్టేసింది కదా, ఇందాక చూసారు కదా లైవ్లో, చాలా టైం పట్టేసింది. ఆయిల్ వేసిస్తున్నా. ఇదిగోండి ఇంతకుముందు చేసిన పూరి. వీటిని ఒక్కొక్కటిగా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి, సేమియా కజ్జికాయ అయిపోయింది ఈరోజు. సేమియా బూరెలు కాస్త ఏదో ఒకటి, టేస్ట్ అయితే అదే కదా, అందుకోసం నేను నాకు వచ్చిన ఈజీగా ఉన్న పద్ధతులు అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఫుల్ వీడియో లైవ్లో ఉంటుందండి దీని ప్రాసెస్ అంతా. దాంట్లో చూడండి, పెడుతున్నా, వేడివేడిగా ఉన్నాయి. బూరె తింటావా? బూరెవనా? ఇదిగోండి బూరె, కజ్జికాయలు. కజ్జికాయలు వేడివేడిగా ఉన్నాయి, ఇది తీసుకో. నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు, అది చల్లారాక తింటాను. చెప్తా, అక్కడ ఉంది తిని. మా అబ్బాయి పైది వద్దంటున్నాడు, లోపల స్వీట్ నచ్చుతుంది వాడికి. 2 కలిపి తింటేనే టేస్ట్గా ఉంటుంది కదా. అది ఇంతకీ వాడు ఎప్పుడు తినే కజ్జికాయ అనుకున్నాడు. గట్టిగా ఉంటుంది కదా అది, క్రిస్పీగా మైదాతో చేసే కజ్జికాయ అనుకున్నాడు మా అబ్బాయి. మా అబ్బాయి చెప్తాడు చూడండి, నేను ఏది వండినా పాపం వాడికి నచ్చుతుంది. చాలా బాగా చేసావు మమ్మీ అంటే నన్ను ఎంకరేజ్ చేస్తాడు. అదిగోండి, ఈ విధంగా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి.
అప్పుడు దీన్ని ఇలా రెండు అయితే కలిపేయాలి. ఇదైతే ఈజీ ప్రాసెస్. చూడండి, మీ కళ్ళ ముందే చేసేసాను, త్వరగా అయిపోయింది. ఇప్పుడు వేసేద్దాం. ఇది ఇంతకుముందు చేసి పక్కన పెట్టేసానండి, రాలేదని బాల్. దీన్ని కూడా కజ్జికాయ షేప్లో అయితే పెట్టిస్తున్నాను. మీరు బాగుందమ్మా? థ్యాంక్ యూ అమ్మా. చూడండి, మా అబ్బాయి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో. బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు వచ్చి. ఈ పిండిలో ఇంకొంచెం వాటర్ వేయాలి. ఇంతకీ తక్కువైనాయి, అందుకే పిండి గట్టిపడిపోయి అప్పుడు అవ్వట్లేదు. జారుగా ఉండాలి కొంచెం. నేనైతే ఈ రెసిపీని ఇన్స్టాగ్రామ్లో చూసి ఫస్ట్ టైం చేశానండి, లైవ్లో చేశాను. నాకు కొంచెం వాటర్ తక్కువైనాయి. ఈ పిండి 1 కప్పే వేసాను వాటర్, 1 కప్పు పాలు వేసాను, మరిగిపోయినాయి ఎక్కువ. 1 కప్ పాలకి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోదును. పిండి అయితే స్మూత్గా ఉందును, పిండి గట్టిగా అయిపోయింది నాకు. అందువల్ల నేను బూరెలు చేయకుండా ఇలా కజ్జికాయలు అయితే చేసేసాను. బూరెలు చేయడానికి అది కుదరట్లేదండి, అందుకే చేశాను ఇలా. బెల్లం కూడా ఎక్కువైందండి, అందుకు పాకం కూడా త్వరగా అవ్వలేదు, నాకు గట్టిపడలేదు సేమియా. లైవ్ వీడియోలో ఇందులో అయితే సేమియా గట్టిపడిపోయింది, ఉండలు అవుతుంది. ఏదైనా సరే మనం నేర్చుకుంటేనే అండి, 2-3 సార్లు నేర్చుకుంటేనే వస్తుంది పర్ఫెక్ట్గా. ఫస్ట్ టైం చేసినా మీకైతే నేను వీడియో పెట్టేశాను. కొత్తగా ట్రై చేసే వంటలు ఎలా ఉంటాయో మీకు అర్థం కావాలి కదా, అందుకోసమైతే నేను వీడియో పెట్టేశాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తాను చల్లారిని. క్రిస్పీగా చాలా బాగుందండి. సేమియా లోపల తీపి కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టు అయిందండి నా పరిస్థితి. ఈరోజు బూరెలు వండుదామనుకుంటే కజ్జికాయలు వండేసాను. ఇవ్వండి, కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇక టేస్ట్ అయితే చూసేద్దాం పదండి. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. కష్టపడి చేసిన, ఇష్టంతో చేశాను, అందుకు చాలా టేస్టీగా ఉంది. అలాగే ఇవి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. అసలు స్మెల్ కానీ ఏమీ రాదు, బూరెలాగా స్మెల్ రాదు. చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీరు బాగుందా గచ్చకాయ? చాలా అంటే చాలా బాగుందా? అబ్బా థ్యాంక్ యూ నాన్న. మా అబ్బాయికి అయితే బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి.